రైట్ ఇక ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసింది. దీంతో దావోస్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు చంద్రబాబు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్తో సీఎం సమావేశం కానున్నారు. మాజీ రాష్ట్రపతి కోవింద్ను చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. చౌహాన్, ప్రహ్లాద్ జోషిని ముఖ్యమంత్రి కలుస్తారని తెలుస్తుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో చంద్రబాబు సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. రైట్ ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, మరి ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ముగిసినట్టుగా తెలుస్తుంది. నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అర్ధరాత్రి 12 గంటలకి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు సంబంధించి ఇటు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్రం 2024-25 బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఏపీకి కేటాయింపులపైన చంద్రబాబు ఢిల్లీలో పెద్దలతో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈ చర్చలకి సంబంధించి ఏపీ గేమ్ చేంజర్ గా భావిస్తున్న కొన్ని కీలక ప్రాజెక్టుల పైన ప్రధానితో ప్రత్యేకంగా చంద్రబాబు సమావేశం కానున్నారు. ఇక ఏదైతే ఏపీకి రూపురేఖలు మార్చనున్నాయో అటు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిధుల అంశానికి సంబంధించి కేంద్రం వద్ద ప్రస్తావించున్నారు. ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖ మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు వారికి అందించే అవకాశం అయితే ఉంది. ఇక దావోస్ లో పలు కంపెనీల ప్రతినిధులు, అధినేతలతో జరిపిన చర్చలకు సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఆ డిపార్ట్మెంట్ లో సంబంధించిన మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఎవరున్నావు అనే అంశం పైన కూడా కేంద్ర మంత్రులతో చంద్రబాబు మాట్లాడే అవకాశం అయితే ఉంది. ఇక కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఏపీకి నిధులు కేటాయింపు అంశం పైన ఢిల్లీలోని పలువురు పెద్దలతో సీఎం చంద్రబాబు ఈ రోజు భేటీ కాబోతున్నారు. దాంతో పాటు ఇటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీకి సంబంధించి ప్రత్యేకంగా కొంత రాష్ట్రానికి మరిన్ని నిధులు కేటాయించేలా గతం కంటే ఎక్కువ ప్రయోజనాలు కలిగేలా చంద్రబాబు కోరే అవకాశం అయితే ఉంది. ఇక మధ్యాహ్నం 12 గంటలకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ కానున్నారు. అనంతరం కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అవుతారు. ఆ తర్వాత కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం చంద్రబాబు కలిసే అవకాశం అయితే ఉంది. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధులు, పలు ప్రాజెక్టు అంశాలపైన కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చిస్తారు. తర్వాత వరుస భేటీల అనంతరం ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ చేరుకుంటారు. విమానాశ్రయానికి సంబంధించి ఈ ఢిల్లీ విజయవాడ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు చేరుకుంటారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.